రైట్. రామరాజు గారు, ఇక్కడ ఒకటి పార్టీలుగా సన్నద్ధత ఒక అంశం అయితే, ఈ జాతీయ స్థాయి ఇష్యూస్ ఇప్పుడు మోడీ గారి ఇమేజ్, క్రెడిబిలిటీ, పిఎం ఎవరు కావాలన్న పాయింట్ వస్తే ఎడ్జ్ వస్తుండొచ్చు, కానీ లోకల్ ఇష్యూస్ తీసుకున్నప్పుడు ఎక్కడికెక్కడ నిరుద్యోగం, వారన్నట్టు ఇందాక నరసింహారెడ్డి గారు చెప్పిన 2 కోట్ల ఉద్యోగాల ధరల, లేకపోతే ఇంకొకట, ఈ దీని మీద అంటే అసలు ఎన్నికలు ప్రధానంగా దేని మీద వెళ్ళే అవకాశం ఉంది? వైపు రాహుల్ గాంధీ గారు యాత్ర చేస్తున్నారు, కాంగ్రెస్ ఇక్కడ అధికారంలో ఉంది, ముఖ్యంగా తెలంగాణలో ట్రయాంగిల్ ఫైట్ అవుద్దా లేదా ఇద్దరి మధ్య ఉండే అవకాశం ఉందా? మీ అంచనా ఏం చెప్తారు? ఇప్పుడు విఠల్ గారు చెప్పినట్టు నేషనల్ లెవెల్లో హవా ఉంది అంటే అది ఒక 10 సంవత్సరాలు ఉంటుంది, లేకపోతే ఇంకొక కొంచెం మారచ్చు. అది ఇప్పుడు కూడా మోడీ గారు డెఫినెట్గా గెలుస్తారని, ఇప్పుడు నార్త్ ఇండియాలో ఉంది, సౌత్ ఇండియాలో అంటే నార్త్ ఇండియన్స్ కూడా ఓటర్లు వాళ్ళు ఆలోచిస్తారు. అలాగే 2004 ఎలక్షన్ల అప్పుడు వాజ్పేయి గారికి ఏ విధమైన నెగటివిటీ లేదు. తర్వాత ఆయన స్టార్ట్ చేసిన చతుర్భుజి నేషనల్ హైవేస్, చాలా డెవలప్మెంట్ వర్క్ లో ఆయనకి ఎడ్జ్ ఉంది, డెఫినెట్ గా గెలుస్తారనే ఉద్దేశంతో అడ్వాన్స్ కూడా చేశారు. మరి అప్పుడు గేజ్ చేయలేకపోయారు కదా జనం కాదు, ఎక్స్పర్ట్లు గేజ్ చేయలేకపోయారు. సడన్ గా యూపీఏ అధికారంలోకి వచ్చింది. అలాగే పార్లమెంట్ ఎన్నికైనంత మాత్రాన నేను ఇందాక చెప్పినట్టు నేషనల్ ఇష్యూస్ చూస్తారు, దాంతోపాటు నా రాష్ట్రంలో లేకపోతే నా ఇంటి దగ్గర ఉన్న సమస్యని ప్రభుత్వ అధికార పార్టీకి వ్యతిరేకంగా కూడా ఆలోచిస్తాయి కదా. అవి పూర్తిగా తీసేసే విషయాలు కాదు, ఏ స్టేట్ కా స్టేటు ఆ ఆలోచనలు కూడా ఉంటాయి. ఎందుకంటే ఒక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, అప్పుడు ఆటోమేటిక్గా అక్కడ కాంగ్రెస్ సీట్లు ఎక్కువ వస్తాయి. లాస్ట్ టైం టీఆర్ఎస్ కి 9 ఇచ్చారు, కేసీఆర్ గారు ప్రధాని అవుతారని ఇవ్వలేదు కదా, మెజారిటీ సీట్లు ఇచ్చారు సమూహ ప్రజలు. అలాగే యూపీ ఉంది, యూపీలో ఒక 2 టర్మ్స్ నుంచి వన్ సైడెడ్ గా యోగి గారు కానీ మోడీ గారు పెడతారు. పార్లమెంట్ ఒకవైపు స్వీప్ ఉంది. ఒకవేళ మళ్ళా అఖిలేష్ యాదవ్ ఎస్పీ వీళ్ళ డెవలప్ అవచ్చు, కాంగ్రెస్ కి ఒకవేళ పట్టు లేకపోవచ్చు. వాళ్ళకి ఒరిజినల్ గా నార్త్ లో ఒక 4-5 స్టేట్స్ లో హిందీ బెల్ట్ లో పట్టు లేదు, వాళ్ళు 4 సీట్లు పెరగచ్చు. అలాగే అక్కడ లోకల్ పార్టీలు కనుక చీల్చినాయి అనుకోండి ఓట్లు, అప్పుడు బీజేపీ దెబ్బతగులుతుంది కదా. కాబట్టి ఒక ఫిక్స్డ్ ప్యాటర్న్ దేశం అంతా ఒకే రకంగా ఉంటుంది అనేది మాత్రం మనం ఊహించడానికి లేదు. అలాగే తెలంగాణలో కూడా రీసెంట్గా ఎలక్షన్లు అయినాయి, కాంగ్రెస్కి మెజారిటీ వచ్చింది. ఇంతలోకి కాంగ్రెస్కి పూర్తి వ్యతిరేకత వచ్చే అవకాశం కూడా లేదు, ఇది కూడా నేషనల్ పార్టీ. కాబట్టి ఇక్కడ 3-వే ఉంటుందని అనుకుంటున్నాను. పోయినసారి ఇంకొక డెవలప్మెంట్ కూడా నాకు గుర్తుండి, అసెంబ్లీ ఎలక్షన్ అయిన తర్వాత వెంటనే బహుశా పార్లమెంట్ ఎలక్షన్ లోపే కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ లోకి, రామచంద్రరెడ్డి గారు మీరు చెప్పాలి కరెక్ట్గా నాకు టైమింగ్, సబ్జెక్టు కరెక్షన్, అసెంబ్లీకి పార్లమెంట్కి మధ్యలోనే కాంగ్రెస్ నుంచి కొంతమంది బీఆర్ఎస్ లోకి వెళ్ళారనుకుంటా. బహుశా అది కూడా కాంగ్రెస్ మరింత డౌన్ కావడానికి కారణం అయ్యుండొచ్చు. మీకు ఏమైనా ఐడియా గుర్తుందా కరెక్ట్ గా ఏం జరిగిందని? రామచంద్రరెడ్డి గారు కర్నూలు సాగుకి 1000 కారణాలు అని చెప్పేసి అల్టిమేట్ గా ఒకే ఒక పెద్ద కారణం ఉన్నది. ఆ కారణం ఏంటంటే కేసీఆర్ గారి యొక్క బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలతో ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుంచి జరిగింది. అది దాంతో మాత్రం చేత కేవలం ఏంటంటే ఒక ప్రజాస్వామ్యయుతంగా కనుక పరిపాలన సాగినట్లయితే ఏ పార్టీలు ఉంటాడో ఆ పార్టీలు ఉండేటోడైనా, కానీ ఒక వర్గాన్ని ఏమో పెన్షన్లు ఇవ్వమని చెప్పేసి బ్లాక్ మెయిల్ చేయటం, ఇంకో వర్గాన్ని ఏమో నీ సంగతి చెప్తానని బ్లాక్ మెయిల్ చేయటం. 12 మంది ఎమ్మెల్యేలు గతంలో ఎందుకు ఆ సంఘటన జరిగింది పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత, అదే పార్లమెంట్ ఎలక్షన్ తర్వాతనే జరిగింది. అయితే ఇక్కడ ఏమున్నా కానీ ఒకటి, ఇప్పుడు నేనేమంటున్నానంటే మన విఠల్ గారు చెప్తున్నట్లు నార్త్ ఇండియాలో కాంగ్రెస్ లేదు, సౌత్ ఇండియాలో 2 రాష్ట్రాలు ఉంది, 3 రాష్ట్రాలు ఉంది అంటే ఒకటి చెప్తున్నాం. గతంలో బీజేపీ దేశం మొత్తం లెక్కలేదు, 2 సీట్లకు పరిమితమైంది. 2 సార్లు అధికారంలోకి వచ్చింది. 2 సార్లు అధికారంలోకి వచ్చింది ఏంటంటే వాళ్ళ పరిపాలన వాళ్ళు. ఒక్కసారి నేను రామరాజు గారు కంప్లీట్ చేయాలి, మళ్ళీ వస్తాను రామచంద్ర గారు. నాకు కాంటెక్స్ట్ గుర్తురాక అడిగారు. ఫైనల్ అంటే ఇప్పుడు తెలంగాణలో అంటే ఏ ఎన్నికలేదు, ఇప్పుడు మొన్న ఎలక్షన్ లో మనకు ముందు దాకా బీజేపీ బలంగా ఉన్నట్టు కనపడింది సార్. బట్ ఎలక్షన్ దగ్గరికి వచ్చేసరికి కాంగ్రెస్ పికప్ అయింది, సమూహ బీజేపీ ఓట్ల శాతం పెరిగి ఉండొచ్చు కానీ మార్జినలైజ్ అయిపోయింది. పార్లమెంట్ ఎలక్షన్కి వచ్చేసరికి వారు అన్నట్టు డెఫినెట్గా జాతీయ పార్టీ ఏ రకంగా కాస్త ఓటర్ మైండ్ సెట్ ఉండే అవకాశం ఉంది అంటే మనకి తెలంగాణలో కూడా దాదాపు ఒక 6 నెలల ముందు దాకా ఉన్న సీన్ వేరండి. జనరల్గా బయట ట్రెండ్ కూడా ఏంటంటే
బీజేపీ బీఆర్ఎస్ మధ్య గట్టి పోటీ ఉంటుంది, అవును. కాంగ్రెస్ థర్డ్ ప్లేస్ కి వస్తుందేమో అన్నంత ఆ టైప్ లో అవును. టాక్ నడుస్తుండేది. లాస్ట్ ఎలక్షన్లు బాగా దగ్గరికి వచ్చే కొంత ఒక అలా మౌత్ టాక్ స్టార్ట్ అయింది. మొత్తం కర్ణాటక ఎలక్షన్ తర్వాత అసలు మొత్తం మారిపోయింది. అంటే కాంగ్రెస్ గెలవబోతుంది అనే టాక్ స్టార్ట్ అయింది. ఎప్పుడు కూడా వేవ్ అలాగే మీరు ఎంత ప్రచారం చేసుకోవచ్చు. ఇప్పుడు ఓకే. ప్రభుత్వం అధికార సాధనాలు ఉంటాయి, ప్రచార సాధనాలు ఉంటాయి, డబ్బు ఉంటుంది, ఎంతైనా ప్రచారం చేస్తుంది. కానీ అది ఒక్కటే గెలిపిస్తుంది అనేది మాత్రం ఎక్కడా లేదండి. మీరు మనం చాలా చోట్ల చూస్తున్నాం, ఎలక్షన్ లో కూడా డబ్బు ఎక్కువ పెట్టినోడు గెలుస్తాడు అని ఏం గ్యారెంటీ లేదండి. డబ్బు తక్కువ పెట్టినోడికి కూడా గెలిపిస్తున్నారు జనం. కాబట్టి అది ఒక్కటే క్రైటీరియా కాదు. అలాగే ఈ తెలంగాణ మొన్న ఎలక్షన్స్ లో ఆ ట్రెండ్ స్టార్ట్ అయింది. తర్వాత ఒక టాక్ ఎలా వచ్చిందంటే, అది ఎవరు స్టార్ట్ చేసినా ఎలా వెళ్ళింది కింద దాకా వెళ్ళిపోయింది. ఏంటంటే బీజేపీ బీఆర్ఎస్ ఒకటే. అది చాలా పెద్ద ఈ ఎన్నికల్లో కూడా మరి దాని ప్రభావం రేపు రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ మళ్ళీ అదే నినాదం తీసుకోదా? తీసుకున్న అప్పుడు అంత ప్రభావం ఉంటుంది అనుకోవట్లేదండి. ఎందుకంటే అలాంటి ట్రెండ్ వస్తుంది, కానీ దాని ప్రభావం ఇప్పుడు అంత ఉంటదని అనుకోండి. ఇప్పుడు ఆలోచనలు వేరే రకంగా ఉంటాయి ఓటు వెళ్ళేటప్పుడు. నరసింహారెడ్డి గారు ఏంటి దీని నుంచి బయట ఇస్తాను ఒక్క సెకండ్ కంప్లీట్ చేయండి. చెప్పండి కంప్లీట్ చేయండి. నేను ఒక 5 నిమిషాల ముందర నేను ఇందులో క్విట్ అవుతాను. ఇంకో ఛానల్ టైం అయిపోతుంది. మీరు ఒక నిమిషం ఈ 12 మెంబర్స్ ఒకటి 12 మెంబర్లు మనకి ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, మేలు వచ్చినాయి 2019 లో, జూన్ లోనే వీళ్ళు డిఫెక్ట్ అయినారు. అదొక విషయం. ఇందాక విఠల్ గారు చెప్తున్నట్లు నార్త్ ఇండియాలో కాంగ్రెస్ లేదు, సౌత్ ఇండియాలో ఉంది అని అంటే, గతంలో నార్త్ లేని సౌత్ లేని ఎక్కడైనా కానీ మీ అరిచేతిలో వైకుంఠాన్ని చూసే చేసిండ్రు. ఇప్పుడు పూర్తి స్థాయిలో కూడా తెలిసిపోయింది బీజేపీ అంటే ఏంది, ఏ విధంగా ఏ సీజన్లలో దేని మీద ఆధారపడుతుంది అని చెప్పేసి ఇప్పుడు ఒక సీజన్ వచ్చింది. ఈ సీజన్ లో మా ఒక్కరిదే భక్తి అన్నట్లు చేస్తున్నారు అని చెప్పేసి ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. భక్తి అన్ని పార్టీలు అని చెప్పేసి కూడా కన్క్లూజన్ కి వచ్చారు. కాబట్టి దానికి కాంగ్రెస్ పార్టీ యొక్క గత పరిపాలన, ఆర్థిక సంస్కరణలు, ఈ మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఈ రోజు దాకా జరిగినటువంటి పథకాల అమలు, ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని, చారిత్రాత్మకమైన నిర్ణయాలను దృష్టిలో పెట్టుకొని అందరూ కూడా ఇంటెలెక్చువల్ గా వైజ్ గా. కాబట్టి డెఫినెట్ గా కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందంటే ఏమాత్రం నరసింహారెడ్డి గారు కంప్లీట్ చేయండి. ఏమంటే రామరాజు గారు చెప్పినట్టు ఈ రోజు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేది ఏంటంటే, ఏ 2 పార్టీలు ఏకమంటే 2 సార్లు పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అప్పుడు చేసింది బీజేపీ వాళ్ళేమో మేము కాంగ్రెస్ ఒకటని, కాంగ్రెస్ వాళ్ళేమో మీ బీజేపీ ఒకటని. ఇప్పుడు జరగబోయేది ప్రజలు ఆలోచిస్తుంది. మేము చెప్పేది ఏంటంటే కాంగ్రెస్ బీజేపీ ఒకటే అని చెప్తున్నాం. ఈ 2 జాతీయ పార్టీలు కూడా ఇక్కడ తెలంగాణ హక్కులకు ఏమి పనిచేయవు. 28 రాష్ట్రాలలో తెలంగాణ ఒక రాష్ట్రంగా ఉంటది. వాళ్లకు తెలంగాణ రాష్ట్రం వాళ్ళ ప్రయారిటీలో భాగంగా ఉండదు. రేపు నీటి తగాదాలకు మనకు ఏపీకి వచ్చినా, మన కర్ణాటకకు వచ్చినా వీళ్ళు జాతీయ విధానం తీసుకుంటే ఇక్కడ తెలంగాణ ప్రత్యేక హక్కుల కోసం వీళ్ళు కొట్లాడే అవకాశం లేదు అనేది మా స్లోగనం. అందుకే పార్లమెంట్ లో తెలంగాణ గురించి మాట్లాడే ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీగా ఉంటుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పేరు మార్చుకోవడం కూడా ఇప్పుడు పెద్ద నరసింహారెడ్డి గారు చెప్పండి. కంప్లీట్ చేయలేదు సార్, చెప్పండి ఒక నిమిషం. నేను చెప్తున్నాను ఈ విధంగా ఎందుకు వస్తుంది అంటే, ఒక లెక్కలు పోయినసారి వారం రోజుల కింద కూడా వేరే టీవీలో చెప్పినాను. 2014 నుంచి 19 వరకు, 19 నుంచి 23 వరకు ఇప్పటి వరకు జరిగిన దాంట్లో పార్లమెంటు సభ్యులు ఎవరైతే వాళ్ళ బీజేపీ సభ్యులు మాట్లాడింది 130 గంటల కంటే ఎక్కువ లేదు, కాంగ్రెస్ మాట్లాడింది 700 గంటల కంటే ఎక్కువ లేదు, మేము మాట్లాడేది 1500 గంటల కంటే ఎక్కువ మాట్లాడినాం. తెలంగాణ రాష్ట్రం గురించి కొట్లాడేది కన్సర్న్ ఉన్నది బీఆర్ఎస్ ఉంటది. ఈ 2 జాతీయ పార్టీలకు ఏంటంటే వాళ్ళు అధిష్టానం కానీ ఒక్కటే యాడ్ చేస్తాం. సార్ విఠల్ గారిని తీసుకున్నాడు. ఒకసారి విఠల్ గారు చెప్పండి సార్. ఇప్పుడు బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ మాట్లాడి నష్టపోయిన వాళ్ళు మోడీ గారిని కాదు. మాట చెప్పారు సోషల్ మీడియా. ఇప్పుడు ఇక్కడ విధంగా చెప్పలేదు. పార్లమెంటరీ ఉంటే అసెంబ్లీకి ఎందుకు ఓడగొడతారైనా? రైట్. ఒక మాట ఇందాక అడగాలనుకున్నాను. నరసింహారెడ్డి గారు ఒక్క సెకండ్. సోషల్ మీడియా బీజేపీకి ఉన్నంత బలంగా కానీ ప్రజలు బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని కొంతమేరకు నమ్మిన వాళ్ళ వాస్తవం.
బండి సంజయ్ గారు పటాన్ గారు. సార్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఉన్న అసెంబ్లీనే నిలబెట్టాడు మొన్న. ఎస్ కరెక్ట్ సార్ కరెక్ట్ విఠల్ గారు చెప్పండి. పటాన్ గారు నిజంగా మంచి శ్రీనివాస్ సార్, నేను పార్లమెంట్ ఏమంటున్నా అంటే ఆ, ఇప్పుడు మా నరసింహారెడ్డి అన్న బండి సంజయ్ ఏం చేసినట్టే 9,000 కోట్ల రూపాయలు కరీంనగర్ జిల్లాకి తీసుకొచ్చిండన్న ఇప్పుడు కొట్టిందన్న మరి నేనేమంటున్నా ఇప్పుడు మీ అంటే పార్లమెంట్ అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడారు కదా ఇప్పుడు ఆయన ఎమ్మెల్యే వద్దనుకున్నారు. ఎమ్మెల్యేగా ఎవరు నిలబడ్డారు? నరసింహారెడ్డి అన్న బండి సంజయ్ అంటోడు బండి సంజయ్ గారిని ఎమ్మెల్యే వద్దనుకున్నారు, పార్లమెంట్ గెలిపించాలనుకున్నారు ప్రజలు. దాన్ని ఏం చేస్తాం అదేమో అంత పటాన్ గారు ఎస్ పటాన్ గారు ఒకటి యాడ్ చేస్తా. చెప్పండి quick గా రామచంద్ర గారు. నేను ఏమంటే సోషల్ మీడియా క్వశ్చన్ ఆన్సర్ ఒక్క సెకండ్ రామచంద్ర గారు క్వశ్చన్ ఆన్సర్ కంప్లీట్ చేయండి. ఎవరిని ఒకరు చెప్పండి ఎవరు మాట్లాడారు? ఒకసారి విఠల్ గారు రాగండి. మీరు ఒక 30 సెకండ్స్ రామచంద్ర రెడ్డి గారు. ఎస్ ఇప్పుడు ఎలక్షన్ అయిన 3-4 రోజుల తర్వాత వీళ్ళు ఏం కథలు చేశారంటే టీఆర్ఎస్ వాళ్ళు అక్కడ ఆంధ్ర ప్రభుత్వంతో మాట్లాడి నాగార్జున సాగర్ మీద వైషమ్యాలు సృష్టించారు. ఎలక్షన్ రోజే ఎలక్షన్ పోలింగ్ రోజే జరిగింది సంగతి. Yes, విఠల్ గారు. Yeah, okay, sir. రైట్ అది ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. సంతకాలు పెట్టి నీటి వివాదాలనే సార్ సార్ ఇది చర్చ అయిపోయింది. విఠల్ గారు రామచంద్ర రెడ్డి గారు ఒకసారి విఠల్ గారిని కంప్లీట్ చేయండి. Yes, yes, విఠల్ గారు. ఎలక్షన్లలో డ్రామా చేస్తే విఠల్ గారు 17వ తారీఖు నాడు సంతకాలు పెట్టి కేఆర్ఎన్బికి ప్రాజెక్టులు రోడ్డు సార్ అప్పచెప్పారు. ఆ చర్చలోకి మళ్ళీ వెళ్దాం ఇంకొకసారి. టైం లేదు. చెప్తున్నా విఠల్ గారు కంప్లీట్ చేయండి. పటేల్ గారు మీరు అడిగిన ప్రశ్నకి పటేల్ గారు సోషల్ మీడియా మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే మొన్న నిజంగా ఒక అసెంబ్లీ ఎన్నికల్లో కొంత సోషల్ మీడియా పరంగా కూడా మేము వెనుకబడి ఉన్నాం. ఫ్యాక్ట్ అది మేము ఒప్పుకోవాలా. మీరు కాకపోతే వెనుక- సునీల్ కన్గోర్ అనేటువంటి నాయకత్వంలో మొట్టమొదటిసారి ఆ. కాంగ్రెస్ పార్టీ చాలా పక్కడి కింద అబద్ధాలను ప్రచారం చేసారు. వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేసి వాళ్ళు అధికారంలోకి సో వచ్చారు. మొత్తానికి అబద్ధాలు ప్రచారంలో పుంజుకున్నారు అంటారు అంతే కదా. ఎగ్జాక్ట్లీ